హాయ్ హలో నమస్తే, నేను గంటా జగదీష్. మజాకా సినిమా చూడడం జరిగింది. మజాకా సినిమాని త్రినాథరావు గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ గారు హీరోగా నటించడం జరిగింది. తనకి జోడీగా రీతు వర్మ గారు నటించారు. అలానే రావు రమేష్ గారికి జోడీగా అంశు గారు నటించారు. అంశు గారు అంటే మన్మధుడు ఫేమ్ హీరోయిన్ అండ్ రాఘవేంద్ర ఫేమ్ హీరోయిన్. అయితే ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. కామెడీ జోనర్ అంటే ఒక చిన్న పాయింట్ ఒకటి తీసుకుని దానికి లింకులు వేసిన విధానం అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. త్రినాథరావు గారు చాలా బాగా చేశారు. అంటే ఒక అమ్మాయిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద ఉంటుంది ఈ కథ. చాలా బాగా నేరేట్ చేశారు. ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, సందీప్ కిషన్కి చిన్నతనంలోనే వాళ్ళ మదరు చనిపోతారు. అతనికి మ్యారేజ్ చేయాలని రావు రమేష్ గారు అనుకుంటారు. సందీప్ కిషన్ ఫాదర్గా రావు రమేష్ గారు నటించారు. అయితే ఇద్దరు మగాళ్ళు ఉన్న ఇంట్లోకి మేము ఆడపిల్లను పంపించమని చెప్పేసి అంటుంటారు. ఇది జనరల్గా చాలా ఇళ్లలో జరిగేదన్నమాట. అంటే ఇప్పుడు ఏదన్నా ఫ్యామిలీలో లేడీ లేకపోతే, తల్లి కనుక లేకపోతే, మగపిల్లలు ఉంటే మేము పంపించము, వీళ్ళందరికీ పనులు చేసేవాళ్ళు ఒక్కళ్ళు అవుతారు, రేపు ఆ అమ్మాయికి ఏదన్నా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ అట్లాంటి టైంలో ఆడవాళ్ళు ఉండి చూసుకోవటానికి ఉంటుంది, అట్లాంటి లేని వీళ్ళకి మేము పంపించమని చిన్న లైన్ ఇది. ఆ లైన్ పట్టుకొని దానికి కథ చుట్టిన విధానం ఏదైతే ఉందో వేరే లెవెల్ అని చెప్పొచ్చు త్రినాథరావు గారు. అయితే దీనికి లింకులు అయినా చాలా బాగా వేశాడు. రీతు వర్మని సందీప్ కిషన్ ఇష్టపడటం జరుగుతుంది. ఆ తర్వాత ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇది ఫ్యామిలీ అంతా వెళ్ళి ఒక క్లీన్ మూవీ అనమాట. దీనిలో ఎక్కడ కూడా చిన్న బూతు మాటలు కూడా ఉండవు. ఇందులో అందరూ వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. అయితే ఈ సినిమా ఒక 3 వారాలు ఆడటానికి స్కోప్ ఉన్న సినిమా ఇది. ఇక కథ విషయానికి వస్తే చెప్పాను కదా, ఒక మ్యారేజ్ కాని కొడుక్కి తండ్రి సంబంధాలు చూసేటప్పుడు అతనికి ఒక సమస్య ఎదురవుతుంది. ఏంటంటే ఏ ఆడపిల్ల ఇంటి అంటే ఒక పెద్ద రావు రమేష్ భార్య చనిపోవడం జరుగుతుంది. అట్లాంటి ఫ్యామిలీలోకి మేము అమ్మాయిని ఇవ్వము, ఆడవాళ్ళు ఉండాలి అంటూ ఉంటే, అప్పుడు తనే మ్యారేజ్ చేసుకొని ఇంటికి ఒక ఆమెను తీసుకొస్తే అప్పుడు కొడుకు ఈజీగా మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి తను మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ టైంలో అంశుని చూసి తను ఇష్టపడటం జరుగుతుంది. అదంతా కూడా ఫుల్ కామెడీగా ఉంటుంది. ఇంకా కథ మొత్తం చెప్పేసేస్తే మీరు ఆ టేస్ట్ మీరు ఎంజాయ్ చేయలేరు. ఒకసారి థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు. ఇది 10 సంవత్సరాల పిల్లల నుంచి 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళ వరకు వెళ్ళి చూడదగిన సినిమా.